జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలలో 3వ స్తంభమే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. హనంకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి దాంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం. హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి ఈరోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాల్లో జరుగుతున్నటువంటి సెకండ్ ఈ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ను పురస్కరించుకొని బార్లో ఉన్నటువంటి 905 మంది సభ్యులు ఉత్సాహంగా బార్ అసోసియేషన్ నామినేషన్లు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు కలుపుకొని అదేవిధంగా హన్మకొండ బార్ అసోసియేషన్ స్పెషల్గా ఈరోజు ఒక ఉద్యమకారునటువంటి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను సైతం ఈరోజు ఈసీ మెంబర్గా మరొకసారి మీ ముందుకు వస్తున్నా. ఖచ్చితంగా 905 మంది హన్మకొండ బార్ అసోసియేషన్ సభ్యులు నన్ను అందరూ కూడా స్వీకరించి నా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు అందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించగలరని నేను ప్రార్థిస్తున్నా. ఈసీగా ఎంతమంది పోటీ చేస్తున్నారు సార్? అయితే ఇప్పుడున్న సందర్భంలో సాయంత్రం వరకు 4 గంటల వరకు ఎంతమంది నామినేషన్ వేస్తారనేది సాయంత్రం వరకు తెలుస్తుంది. 4 మాత్రం ఎలెక్టివ్ ఈసీలు ఉంటాయి. అదేవిధంగా 3, ఒకటి 30 ఇయర్స్ ఈసీ, ఒకటి 20 ఇయర్స్ ఈసీ, ఒకటి 10 ఇయర్స్ ఈసీ. అంతకుముందు ఈ ఈసీలకు 3కు అసలు కాంపిటీషన్ లేకపోతుండే. ఇప్పుడు మాత్రం 7 ఈసీలకు గాను దాదాపుగా ఏం లేదన్నా ఒక 20 మంది కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ప్రెసిడెంట్ పోటీకి త్రిముఖ పోటీ, జనరల్ సెక్రటరీకి కూడా 4-5 పోటీ చేస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్కి కూడా 2-3 పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ ఉంటుంది, ఇంకోటి లైబ్రరీ సెక్రటరీ ఉంటుంది, ఇంకోటి ట్రెజరర్ ఉంటుంది. వీటన్నిటికి కూడా జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. వీటన్నిటికి కూడా ద్విముఖ పోటీ ఉంది, ఇద్దరు కాంటాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా లేడీ జాయింట్ సెక్రటరీ ఉంటుంది, దానికి కూడా ఇద్దరే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా లేడీ ఈసీ మెంబర్ ఉంటుంది, దానికి కూడా ఇద్దరే పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బార్ ఎలక్షన్స్లో అందరూ కూడా 900 మంది సభ్యులు అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని రాబోయేటువంటి 28వ తారీఖు నాడు జరిగేటువంటి హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి చీఫ్ టెల్లర్గా ఉన్నారు దీనికి, హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అదేవిధంగా 20 మందితో టెల్లర్లను ఎంచుకోవడం జరిగింది. వాళ్ళంతా ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు. మా ఎలక్షన్లో ఎలాంటి ఆటుపోట్లు కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఎవరు ఏం చేయకుండా స్వచ్ఛందంగా మా 905 మంది సభ్యులు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. చాలా ట్రాన్స్పరెన్సీగా అంటే అసలు ఎక్కడ కూడా అడ్వకేట్స్ అంటే ఏ విధంగా ఉంటారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్స్ని మా కోర్టులో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము 905 మంది హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నామినేషన్ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే గడువు ఉంది. రేపు మాత్రం విత్డ్రాలు ఉంటాయి. ఎల్లుండి నుంచి ప్రతి ఒక్క సభ్యులు ఎవరైతే కాంటెస్టేషన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రచారంలో ఉంటారు. 27వ తారీఖు నాడు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క పరిచయ వేదిక ఉంటుంది. పరిచయ వేదిక తెల్లారే మరుసటి రోజు 9 గంటలకు 28వ తారీఖు నాడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటలకు పూర్తి చేసుకొని 7 గంటల నుండి మళ్ళీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ తర్వాత 9 కావచ్చు 10 కావచ్చు ఒక ఫుల్ ప్లెడ్జి బాడీ 9:30-10 గంటల వరకు మనకు ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ ట్రాన్స్పరెన్సీగా 905 మంది సభ్యులందరూ కూడా ఈ యొక్క ఎన్నికలను సగర్వంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఈ లాయర్లు ముందు వరుసలో ఉండి తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే న్యాయ పోరాటం చేసిరో ఇప్పుడు 33 జిల్లాలలో కూడా మా హన్మకొండ బార్ అసోసియేషన్ లాగానే మిగతా 32 జిల్లాల్లో ఉన్నటువంటి ఆల్ జిల్లా బార్ అసోసియేషన్లు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా రాబోయే రోజులలో ఈ యొక్క అడ్వకేట్స్ యొక్క ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికి దిశ నిర్దేశకంగా ఉండబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేముల రమేష్, హన్మకొండ బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్ కాంటాక్ట్ చేస్తున్నాం. ఇంత ముందు కూడా క్వశ్చన్ సార్, మీరు ఉద్యమకారుడిగా ఉన్నాను అని చెప్పారు. సో ఇప్పుడు మీరు 20 మంది ఈసీగా పోటీ చేయబోతున్నారన్నారు. సో ఆ 20 మందిలో ఒకవేళ మీకే ఎందుకు ఓటేయాలి, మీకు ఓటేస్తే కనుక జరిగేటువంటి న్యాయం ఏంటి?
అయితే ప్రశ్నించే గొంతుకలనే ఎవరైనా ముందుకు తీసుకుపోతారు. నేను ఎక్కడ ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. నేను విద్యార్థి ఉద్యమాలలో ఉన్నా ప్రశ్నిస్తూనే ఉన్నా. అదేవిధంగా న్యాయవాదులలో కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి హక్కుల కోసం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇటువంటి హక్కుల ద్వారా మన యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వేముల రమేష్ అంటేనే ప్రశ్నించే తత్వము, ప్రశ్నించే గొంతిక. ఈ అడ్వకేట్ల తరపున 500 సభ్యుల తరపున ప్రశ్నించే గొంతిక ఉండి ఎవరైతే ఇక్కడ గెలిచిన వాళ్ళని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ సీఎం కానీ కల్పించేటువంటి చొరవ తీసుకొని మా బారుకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను, సంక్షేమ నిధులను తీసుకొచ్చడంలో ముందు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే నాకు ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ ఆల్ సో ది బెస్ట్. ఓకే.